ఈరోజు మరో చక్కటి వర్తమానం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు చేసిన అంశం కొరకే పదే పదే చేయాలనుకున్నప్పుడు మనసులో ఒక అభిప్రాయం వస్తుంది. అబ్బా, పదే పదే ఎన్నిసార్లు ప్రార్థన చేయాలా? అబ్బా అనండి ఒకసారి. అబ్బా, పదే పదే మరీ ఇంత ప్రార్థన చేయాలా? ఒకసారి చేస్తే సరిపోద్దిగా. పదే పదే అది చేసిన అంశం కోసమే చేసి ఇన్నిసార్లు ప్రార్థన చేయాలా? సహజంగా కొంతమందికి పాత తరపోళ్ళకు కనిపించదు, కానీ యంగ్స్టర్స్కి మాత్రం శాదస్తం కాకపోతే మరీ ఇంత భక్తి అవసరమా? ఒకసారి దేవునికి చెప్తే తెలియదా? అని తెలుసు కదా. పదే పదే అడిగింది ఇన్నిసార్లు ప్రార్థన చేయాలా అని ఒక తెలియని విసుగుదల మన జీవితాల్లో వస్తుంది. ఎందుకు పదే పదే ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? నెహెమ్యా జీవితాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. నిన్నటి దినాన ఒక దివ్యమైన వర్తమానం మనం విన్నాం. చెప్పండి. వర్క్ ప్లేస్లో మనం ఎలా ఉండాలి? W స్టాండ్స్ ఫర్ విట్నెస్ ఫర్ క్రైస్ట్, O స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్, R స్టాండ్స్ ఫర్ రీగర్, K స్టాండ్స్ ఫర్ కీన్, ఎట్ ద సేమ్ టైం K స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్ అని కూడా చదువుకున్నాం. ఆ వర్తమానం అనేక దేశాల్లో ప్రజలు విని నాకు మెసేజ్ పంపించారు. అలాగే చాట్లో కూడా వైజాగ్ నుంచి రవికుమార్ అత్తులూరు అని ఒక బ్రదరు, మా క్లాస్మేట్, నాకు సీనియర్, ఆయన మెసేజ్ పంపించాడు. ఒక అద్భుతమైన వర్తమానం. వర్క్ స్పాట్లో క్రీస్తుకు సాక్షులుగా ఎలా బ్రతకాలి? మనం బ్రతుకు తెరువు నిమిత్తం అక్కడ ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళం మాత్రమే కాదు, వీఆర్ అంబాసిడర్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుకు ఉద్యోగ స్థలంలో రాయబారులం. అంతకుమునుపు ఏదో ఉద్యోగం చేసుకుంటా వచ్చాంలే, 4 గంటలు చేసుకొని వచ్చేద్దాం అన్నట్లుగా అనుకున్నాం. కానీ వర్క్ ఈజ్ వర్షిప్. అలాగే ఆయా దేశాల్లో నుంచి లైవ్ చూసే బిడ్డలు, ఒక చెల్లి సునీత అని రెగ్యులర్గా బిడ్డ మన లైవ్ చూస్తారు. కిచెన్లో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం వినాలని అమెరికా దేశంలో ఒక ఫ్రిడ్జ్ ఉందట. ఆ ఫ్రిడ్జు బయట టీవీ అమర్చి ఉంటుందట. అలాంటి ఫ్రిడ్జ్ కొనుక్కొని కిచెన్లో పనిచేసేటప్పుడు కూడా ఆ ఫ్రిడ్జ్ మీద దేవుని వాక్యం వింటూ ఉంటుందట. అలాంటి ఫ్రిడ్జ్ కొని రాజన్నకి ఫోటోలు పంపించి, అయ్యగారు చూడండి, ఫ్రిడ్జ్లో కూడా నేను వాక్యం వింటున్నానని చెప్పి ఆ బిడ్డ పంపించారు. నేను వర్తమానం అయిపోయిన తర్వాత ఆ బిడ్డ ఒక చిన్న మెసేజ్ పంపించింది. నాకు భలే సంతోషం అనిపించింది. అమెరికా దేశం, అనేక దేశాల్లో ఈ మారుమూల ప్రాంతం నుంచి అందించబడుతున్న వర్తమానాలు ఆ ప్రాంతాల్లో కూడా వినబడజేస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే ఈ సమస్త ఘనతలు యేసయ్యకే కలుగునుగాక. ఆ బిడ్డ ఏం చెప్పింది ఒకసారి వినండి, జస్ట్ అట్లా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడే జూమ్ కాల్లో మీది మాకు మంగళవారం మధ్యాహ్నం 12:15 అయిందండి. నెహెమ్యా గ్రంథం మీద 5వ రోజు. దేవుడు మరి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను అయ్యారు మీతో పాటు పాల్గొనటానికి. ఒక పూట దేవుడు మరి ఉండటానికి సహాయం చేస్తున్నారు. దేవుడు మీకు ఆల్రెడీ చెప్పాను, 2-3 నెలల నుంచి దేవుడి దగ్గర అడుక్కుంటున్నా, సహాయం చేయను. ఆయన నాకు సేవకులతో పాటు ఏకీభవించి ప్రార్థించడానికి చాలా అంశాలు నేను పెట్టుకొని 21 పాయింట్స్తో నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యారు. వర్క్ గురించి చాలా ఎక్స్ట్రాడినరీ మెసేజ్. నిజంగా నెహెమ్యా మీద అసలు ఎంత విన్నా తనివి తీరట్లేదు. అమ్మో, మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి నేను వింటున్నాను. అయిపోయినా సరే దేవునికి ఎంతగానో వందనాలు. మీ దేవుడు మరి మిమ్మల్ని, మీకు ఇచ్చిన జ్ఞానం బట్టి, మిమ్మల్ని వాడుకున్న విధానం బట్టి వందనాలు అయ్యారు. నేను టీ చాలా బాగా పెడతాను. ఇరానీ టీ బాగా పెడతాను. అలుక్కాయ అల్లం అన్నీ వేసి పెడతాను. రండి మరి మా ఇంటికి అయ్యారు, తప్పకుండా రావాలి. కుర్తులాగా నీళ్ళలాగా అయితే పెట్టను. రాజన్నకే, మీరు, జార్జ్ అన్న, అక్క అందరు రండి మా ఇంటికి. మంచిగా టీ పెడతాను. మంచిగా మా మయామీలో నాకు మొక్కలన్నీ చూపిస్తా. మా నైబర్హుడ్లో ఉన్నవి నేరేడు మొక్కలు, మునగ చెట్లు, ఇంక ఇండియాలానే ఉంటుంది. గాడ్ బ్లెస్ అయ్యారు. నిజంగా నేను అక్కడే ఉన్నట్టే ఉన్నా. అసలు నేను ఇక్కడ లేను అంతే. ఎందుకంటే నా బాడీ మాత్రమే ఉంది ఇక్కడ, నేను మొత్తం అక్కడే ఉన్నా. మీకు తెలుసు, దేవుడికి తెలుసు, మీకు తెలుసు.
దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం రాసుకున్న ప్రేయర్ పాయింట్ నెక్స్ట్ 2026 మీటింగ్స్లో నాకు. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఆ బిడ్డ యూట్యూబ్ లైవ్లో ఉంటుంది. అమ్మ అమెరికా దేశానికి టీ తాగటానికి రమ్మంటావు తల్లి అంటే మాకు భోజనం పెట్టవమ్మా. థ్యాంక్ యూ మా. చాలా భక్తి కలిగిన బిడ్డ, రెగ్యులర్గా లైవ్ చూస్తూ ఉంటారు. ఆ కుటుంబాన్ని బట్టి సమస్త ఘనతలు యేసయ్య కలుగును గాక. ఆ బిడ్డ 21 ప్రేయర్ పాయింట్స్ రాసుకుందట. 21 ప్రేయర్ పాయింట్స్. ఈ సంవత్సరం ఈ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలని. ఆ 21 ప్రేయర్ పాయింట్స్లో ఒక ప్రేయర్ పాయింట్ ఏంటంటే 2026 సంవత్సరం ఉపవాస ప్రార్థనకి నా కుటుంబంతో కలిసి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉండాలి. కుటుంబంతో కలిసి ఉపవాస ప్రార్థనలు పాలిభాగస్తులు కావాలని. థ్యాంక్ యూ మా. ఆ చెల్లె కాదు, ఇంకా అనేక దేశాల నుంచి మీరు వర్తమానం వింటూ మాకు మెసేజెస్ పంపిస్తున్నారు. మిమ్మను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మంచిది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన యొడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టించున్నట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు, రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినాలు పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదవు అని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. రైట్, ఒకసారి నా వైపు చూడండి. ఇక 4వ వచనం ప్రారంభంలో రాయబడిన మాట. రాజు అడుగుతున్నాడు నెహెమ్యాని, బాబు నీకేం కావాలి, నా వల్ల నీకేం కావాలి, ఏది ఆశించావు, ముఖం ఎందుకు అట్లా బిక్కుపోయింది, ఏం కోరుకుంటున్నావు నీవు అని రాజు అడిగాడు. అడిగిన వెంటనే నాకు ఇది కావాలి అని చెప్పకుండా ఎగైన్ మరలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత, రాజా నాకు ఇది కావాలి అని తన అవసరత తనకు చెప్పినట్లు, తన అవసరత రాజు తీర్చినట్లు పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. ఈ 2 వచనాలు లేక ఈ 3 వచనాలు మనకు నేర్పే మొట్టమొదటి పాఠం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రతి ప్రార్థనకు ఏదో ఒకరోజు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ఆమేన్. నెహెమ్యా ఏ నెలలో ప్రార్థన చేయటం ప్రారంభించాడని చెప్పాము? ఇబ్రూ పేర్లు చెప్పాలి. కిస్లేవు మాసమందు ప్రార్థన ప్రారంభించాడు. ఆ ప్రార్థనకు జవాబు ఎప్పుడు ఇచ్చాడు? నీసాను మాసం, అది మార్చి ఏప్రిల్ 4 నెలలు ప్రార్థన చేశాడు. మేబీ మొదటి నెల ప్రార్థన చేశాడు, జవాబు రాలా, కృంగిపోలా. రెండవ నెల ప్రార్థన చేశాడు, జవాబు రాలా, కృంగిపోలా. ఎగైన్ 3వ నెల ప్రార్థన చేశాడు, జవాబు రాలా, కృంగిపోలా. ఎగైన్ 4వ నెలలో కూడా ప్రార్థన చేశాడు. దేని కొరకు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు జవాబు తన వాకిడి దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఆ రాజే అంటాడు, బంపర్ ఆఫర్, ఏం కావాలి నీకు, వాట్ డూ యూ వాంట్, నీకేం కావాలో కోరుకో, నీ కోరిక నేను తీరుస్తానని ఒక్కసారి బిగబెట్టాడు. అంతకాలం బిగబట్టబడిన హస్తం ఒక్కసారి విప్పాడు. విప్పిన తోడనే మానవ భాషలో చెప్పాలంటే లేఖనాల ప్రకారం గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా తన అవసరతలన్నీ తీర్చేటట్లుగా గుప్పెళ్ళు విప్పాడు. ఆమేన్. బిడ్డలారా, మన జీవితాల్లో కూడా 2025 సంవత్సరం మనం ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశాం. మనం ప్రార్థన చేసిన ఎన్నో విషయాల్లో అనేకమైన వాటికి దేవుడు జవాబిచ్చాడు. ఇచ్చారా లేదా? 2025 సంవత్సరం ఉపవాస ప్రార్థనలకు ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్. థ్యాంక్ యూ. నేను చేసిన ప్రార్థనలకు చాలా వాటికి దేవుడు జవాబు ఇచ్చాడయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎబెనెజరన్నా ఏం జవాబు రాలేదా? ఫ్రాంక్లిన్ పెళ్లి కోసం ప్రార్థన చేసి ఉంటారుగా,
చూసారు ఎంత పెద్దగా అడ్డంగా తలకాయ ఊపుతున్నారు. రైట్, చేసి ఉంటారు కదా. రైట్, నేను చాలా ప్రార్థన చేశా కానీ నాకు ఏ ప్రార్థనకి జవాబు రాలేదండి. ఆయన ఏమో ప్రార్థనలు ఆలకించేవాడు అనే పేరు పెట్టుకున్నారు. అన్న, మీకు దేవునికి కనెక్షన్ ఉంది కదా, ఒకసారి దేవునికి మీరు ఫోన్ చేసి మాట్లాడి, అంటే ఫోన్ చేసి అంటే ప్రార్థన చేసి దేవుని పేరు మార్చుకోమని చెప్పండి. ఆయన ప్రార్థనలు ఆలకించేవాడు కాదు. ఎంత ప్రార్థన చేసినా మనకు ఆయాసమే కానీ ప్రతిఫలం రాదు. నేను చాలా ప్రార్థన చేశా, ఏ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ఏవరా తల్లి, కొన్నిటికి పొందుకున్నారు కదా. ఎస్, ఇంకా ఏవి మిగులున్నాయో తన చిత్తానుసారంగా నిశ్చయంగా దేవుడు గుప్పెలు విప్పునుగాక. మనం దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. బైబిల్లో మనం చూస్తాం కదా, జ్ఞాపకార్థ గ్రంథం అని ఒక గ్రంథం ఉంటుంది. అలాగే కీర్తనలో ఒక చోట అంటాడు, మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతి ప్రార్థన అంశం తన కవిలిలో అనగా తన పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. నువ్వు రక్షించబడిన నాటు నుండి ఎన్ని ప్రార్థనలు చేసావో, చేసిన ప్రార్థన అంశాలు నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. ప్రార్థన చేశాను అన్న సంగతే నీకు జ్ఞాపకం లేకపోయి ఉండొచ్చు. అయితే నువ్వు చేసిన ప్రతి ప్రార్థన అంశం దేవుడు తన కవిలిలో రాసుకున్నాడు. తగిన కాలమందు దేవుడు జవాబిస్తాడు. ఆమెన్. రాజు దాతృత్వం కలిగినోడా, దేవుడు దాతృత్వం కలిగినోడా? రాజు మంచోడా, దేవుడు మంచోడా? ఇంకోసారి చెప్పాలి, రాజు మంచోడా, దేవుడు మంచోడా? ఆఫ్టర్ ఆల్ రాజు ఎదుటే దుఃఖముఖంతో ఉంటే నీకేం కావాలని రాజు అడిగినప్పుడు, దేవుని ఎదుట ఉపవాసంతో ప్రాణాన్ని ఆయాసపరుచుకొని శరీరాన్ని నలగొట్టుకుంటూ ఓపిక లేకపోయినా ఉపవాసం ఉండి డ్యూటీకి వెళ్ళి రావాలంటే నరాలన్నీ లాగుతూ ఉంటాయి. మన ప్రక్కనే డ్యూటీకి వెళ్ళినప్పుడు అటు బిర్యానీ తెచ్చుకొని తింటూ ఉంటాడు. అది కళ్ళతో చూస్తాం. ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడే మన ఇంటి పక్క నుంచి బిర్యానీ వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసనలో ఒక శోధన. వీటన్నిటి మధ్యలో ప్రభా నీ సన్నిధిలో ఉపవాసం ఉండాలని హృదయంలో ఎన్ని రకాల శరీరంలో ఎన్ని రకాలైన బలహీనతలు వచ్చినా ఇంతగా శరీరాన్ని నలగొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావే, ఆ రాజే అంత దయగలిగినోడైతే దేవుడు ఇంకెంత దయగలిగినోడు. తప్పకుండా నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట, గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను దేవుడు తృప్తిపరుస్తున్నాడు. అడుగుతున్నాడు నెహెమ్యాని, నీకేం కావాలి? ఈరోజు అదే దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకేం కావాలి? ఏ ఆశతో వచ్చావు? ఏ ఆకలితో వచ్చావు? ఏ సహాయం నీ ఇంట్లో నేను చేసి పెట్టాలి? నీ వ్యాపార విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ ఆధ్యాత్మిక విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, మీ కుటుంబ విషయంలో నేనేం చేసి పెట్టాలి? అడుగుతూ ఉందాం, అడుగుతూ ఉందాం, అడుగుతూ ఉందాం. నిశ్చయంగా ఈ ప్రార్థనల ద్వారా లోయలన్నీ దేవుడు పూడ్చునుగాక. పెద్దగా చెప్దాం ఆమెన్. లోయలన్నీ పూడ్చునుగాక. రైట్, ఇప్పుడు విషయానికి వస్తాను. నీకేం కావాలి అని అంటే నా వైపు చూడండి. వెంటనే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? ప్రతి క్రైస్తవుడు ప్రతి సందర్భంలో విసుకక ప్రార్థన చేయాలి. అరే ఇందాక ప్రార్థన చేసాం కదా, చాలు కదా. ప్రార్థన చేసేవు నిజమే. ఎప్పుడు ఒకటి గుర్తుకు తెచ్చుకో, మనం ఆరాధించే దేవుడు పిలవగా నేనున్నానని ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఆయన సన్నిధిలో మొరపెట్టగా వెనువెంటనే జవాబిచ్చే దేవుడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపాన్ని ఉండే దేవుడు. నిజంగా మొరపెడితే వెంటనే వస్తాడు. ఆయన వెంటనే వస్తాడు. కానీ ఆకాశ మండలంలో అడ్డగించి ఒక దుష్టశక్తి ఉంది. అడ్డగించి ఒక దుష్టశక్తి ఉంది. నువ్వు ప్రార్థన చేసేవి నిజం, నీ ప్రార్థనకు వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడనేది కూడా అంతకంటే నిజం. దానితో పాటు మరో కఠోరమైన నిజం ఏంటో తెలుసా? ఆ ప్రార్థన నీ యొద్దకు రాకుండా అడ్డగించే దుష్టుడు మార్గ మధ్యలో అడ్డుకుంటున్నాడు అనేది కూడా నిజం. ఆ అడ్డుబండలు తొలగించబడాలంటే ప్రార్థన అనే సుత్తితో దాన్ని పగలగొట్టేదానిగా ఉండాలి. ప్రార్థన అనే సుత్తితో దాన్ని బ్రద్దలు చేసేటువంటి వాడిగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక.
విసుగుకు ఎందుకు ప్రార్థన చేయాలి? పదే పదే ఎందుకు ప్రార్థన చేయాలి? అడిగిన విషయమే ఎందుకు అడగాలి? చేసిన ప్రార్థన ఎందుకు చేయాలి? చేసిన అంశాన్ని కూర్చే ప్రతిరోజు ఎందుకు గోజాడుతూ అడగాలి? ఎందుకు అడగాలో తెలుసా? సాతాను అడ్డు పెట్టిన ఆ అడ్డుకట్టలు బ్రద్దలు చేయబడాలంటే విసుకక దేవుని పిల్లలు ప్రార్థించే వారిగా ఉందుముగాక. ఏమండి, దీని గురించి యేసయ్య ఎక్కడైనా చెప్పాడా? లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఇలా చెప్తారు, చూడండి. విసుకగా ప్రార్థన చేయుచుండవలనని చెప్పుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. తమ్ముడు 8వ వచనం చూడు, 6వ వచనంకి రా, 7వ వచనం రైట్. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆ చివరి మాట, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఇది చాలా చివరి స్టేట్మెంట్ అని చూసారా? చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్. యేసు ప్రభు వారు ఎక్కడి మాట చెప్పారంటే, ఇంకొక మాట చెప్పి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను, టయానికి ముగిస్తాను. నా వైపు చూడండి. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ఆ పేద వెధవరాలికి న్యాయం దొరకలా. అన్యాయస్తుడి దగ్గరికి వచ్చింది, అయ్యా నాకు న్యాయం తీర్చు. నేను తెచ్చను బామ్మా, వెళ్ళిపోయింది. మళ్ళా 2వ రోజు వచ్చింది, బాబు నాకు న్యాయం తీర్చాయా? నేను చెప్పే కదమ్మా రావద్దనే, వెళ్ళిపోయి ఇక్కడి నుంచే, వెళ్ళిపోయింది. 3వ రోజు మరలా గేటు దగ్గరికి వచ్చింది, బాబు నాకు న్యాయం తీర్చాయా? వెధవరాలనయ్యా, నాకెవరూ లేరయ్యా, న్యాయం. నా పేరేంటి? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి నా దగ్గరికి న్యాయం కోసం వస్తావు, వెళ్ళిపో, ఇంకొకసారి నీ ముఖం నాకు చూపించదు, వెళ్ళిపో అని అన్నాడు. ఆ తల్లి అంత ముండితో చూడండి. 4వ రోజు మరలా దేవదూతలాగా ప్రత్యక్షమైంది. వచ్చి అంటది, అయ్యా బాబు సిగ్గులేదా నీకు? ఎన్నిసార్లు చెప్పా నీకు? ఇంకొకసారి కనపడ్డావా నేను చంపేస్తా పో అన్నాడు. సరే బాబు అని వెళ్ళిపోయింది. మరలా 5వ రోజు వాకిడి దగ్గరకు వచ్చి తలుపు కొడుతుంది. బాబు చూసి ఆ అన్యాయస్తుడు అన్నాడట, రే బాబు ఈ అమ్మాయికి ఏం కావాలో ఈమె కావలసినవన్నీ చేసి పెట్టండి, ఇంకొకసారి నా దగ్గరికి రాకూడదు, తలుపు తట్టకూడదు, ఏమేం కావాలో అవన్నీ చేసి పెట్టండి అని అన్నాడట. అప్పుడు ప్రభు అంటాడు, మాటికి విసుకకు అడగటాన్ని బట్టి అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ విధవరాలకి న్యాయం తీరిస్తే, నీతి కలిగిన న్యాయాధిపతి అయిన నేను మీరు మాటికి అడుగుతూ ఉంటే మీకు న్యాయం తీర్చకుండా ఉంటానా? మాటికి అడుగుతూ ఉంటే న్యాయం తీర్చకుండా ఉంటానా? విసుకకుండా అడగండి. అబ్బా పదే అమ్మాయిని పాస్ చేయయ్యా, అమ్మాయి పవిత్రంగా ఉండాలయ్యా, కాలు జారకూడదయ్యా, యథార్థంగా బ్రతకాలయ్యా, ఎందుకు పదే ప్రార్థన చేయాలి? బిడ్డలారా, మేము ప్రార్థన చేసేటప్పుడు నా వ్యక్తిగతంగా ఆ చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ ఉదయకాలం లేచి ప్రార్థన చేసేటప్పుడు రెగ్యులర్గా ఒక అంశం కోసం ప్రతిరోజు భారంతో ప్రార్థన చేస్తాం. ఏంటో తెలుసా? దేవా, ఈరోజు మా విశ్వాసులు ఉద్యోగాల నిమిత్తం ప్రయాణమే వెళ్తారయ్యా, వ్యాపారాల నిమిత్తం ప్రయాణమే వెళ్తారయ్యా, ప్రమాదాలనే మాట వినకూడదయ్యా, యాక్సిడెంట్లు అనే మాట వినకూడదయ్యా, నాకు పలానా చోట నష్టం కలిగిందనే మాట మా విశ్వాసుల నోట వినకూడదయ్యా, వాళ్ళ చుట్టూత కంచివే క్షేమంగా డ్యూటీకి వెళ్ళాలి, సాయంత్రం మరలా క్షేమంగా తిరిగి రావాలి. ఇది ప్రతిరోజు రొటీన్ ప్రార్థన. కానీ ప్రార్థన చేసేటప్పుడు హృదయంలో ఉండే భావన ఏంటో తెలుసా? మేము ఎంత భారంగా ప్రార్థన చేస్తే అంత కాపుదల మా బిడ్డలు పొందుకుంటారు. ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన బిడ్డలకు అంత కాపుదలగా మారుతుంది. అరే రోజు చేసే ప్రార్థనే కదా అని అనుకోవటానికి వీల్లేదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అసలు దేవుడు మనల్ని ఏర్పరచుకుందే. నిన్న ఒక దైవజనుడు చెప్పాడు, దేవుడు మనల్ని పుట్టించిందే ఆయనను స్తుతించటానికి. దేవదూతలు చేసే స్తుతి దేవునికి సరిపోక నీ స్తుతిని నా స్తుతిని దేవుడు కోరుకున్నాడట. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 7వ వచనంలో అంటాడు, ఒకసారి చూపించు తమ్ముడు. 7వ వచనం, దేవుడు తాను ఏర్పరుచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా. ఒకసారి నా వైపు చూడండి. మనం ఎవరిమి? దేవుని చేత ఏర్పరచబడిన వారిని. నేను చెప్పాను, మేము ఎలక్టెడ్ కాదు, సెలెక్టెడ్. ఏమన్నాను? ఎలక్టెడ్ కాదు, సెలెక్టెడ్. మేమే కాదు, మీరు కూడా ఎలక్టెడ్ కాదు, సెలెక్టెడ్. సెలెక్టెడ్ అంటే ఏర్పరచబడిన వారు. ఎవరు మనల్ని ఏర్పరచుకున్నాడు?
ఎవరు మనల్ని ఏర్పరచుకున్నారు? సాక్షాత్తు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? దివారాత్రులు మొర్రపెట్టడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడెప్పుడు చెప్పండి సార్, చెప్పండి. ఎప్పుడెప్పుడు? ఇప్పుడు నెహెమ్యా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేయటానికి ఒక ప్రత్యేకమైన స్థలం అవసరమా? ఉంటే మంచిది, అవసరం ఏమీ లేదు. ఓ ప్రత్యేకమైన స్థలంలో ఉంటేనే మనం ప్రార్థన చేయాలా? అవసరం లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, నెహెమ్యా ఎక్కడ ప్రార్థన చేశాడు? అరే, రాజు ఎదురున్నాడు సార్, రాజు ఎదురుగా తాను నిలబడ్డాడు సార్. పని చేస్తూ కూడా ప్రార్థన చేశాడు, ఉద్యోగం చేస్తూ కూడా ప్రార్థన చేశాడు, పని స్థలంలో కూడా దైవనామ స్మరణ చేస్తూ ఉన్నాడు. పెద్దగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అలాంటి ఆధ్యాత్మిక స్థితికి మనం వెళ్ళాలి. పని స్థలంలో కూడా ఆయన ధ్యానంతో మనం బ్రతకాలి. ఉద్యోగ వ్యాపార స్థలాల్లో కూడా ఆయన నామస్మరణ చేయాలి. ప్రార్థన అంటే ఓ ప్రత్యేకంగా మోకరించినప్పుడే చేయాలి అని అనుకునేరు గాక, మందిరంలోకి వచ్చినప్పుడే చేయాలి అని అనుకునేరు గాక, కారులో కూర్చున్న ప్రార్థన చేసుకుంటూ మనం బయలుదేరి వెళ్ళాలి. ఉద్యోగ స్థలంలో కూడా ప్రార్థన చేసుకుంటూ బయలుదేరాలి. మరొకసారి చెప్తున్నాను, మనం ఎవరిమై అంటే ఏర్పరచబడిన వారిమే. ఎందుకు ఏర్పరచుకున్నాడు? దివారాత్రములు మొర్రపెట్టడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. తల్లి, 21 రోజులు మొరపెట్టడం కాదు, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మొరపెట్టడమే కాదు, సాయంకాలం 6:30 నుండి 9:30 వరకు మొరపెట్టడమే కాదు. నీ మీద దేవుని కొన్ని ఆశ ఏంటో తెలుసా? దివారాత్రులు మనం మొరపెట్టేటువంటి ప్రజలుగా ఉండాలి. ఆ స్థాయికి దయగల దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళును గాక. మాటి మాటికి ప్రార్థన చేయాలా అనేటప్పుడు కింద ఒక మాట అంటాడు. 9వ వచనం చూపించుతాము. నెక్స్ట్ వర్స్ 8వ వచనం. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? విశ్వాసము అనే చోట కింద పుట్నోట్లో రాస్తాడు. ఏమని? అవిశ్వాసం కాదు తల్లి, అరే అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసమును కనుగొందునా. ఏ విశ్వాసం? మాటి మాటికి దేవుణ్ణి అడగాలి, మాటి మాటికి ప్రార్థన చేయాలి, విసుక్కూడదు, మాటి మాటికి గోజాడాలి, మాటి మాటికి దేవుని మీద ఆధారపడాలి. ఈ విశ్వాసం కడవరి దినాల్లో ప్రజల్లో ఉండదు. విన్నారు ఈ మాట? ఈ విశ్వాసం కడవరి దినాల్లో ఇన్నిసార్లు ప్రార్థన చేయాలా? ఇప్పుడు యవన పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి అమ్మ ప్రార్థన చేసుకోరా, నీ జ్ఞానం వస్తుంది అని ఒకసారి చెప్పారు అనుకోండి, సరేలే మమ్మీ అని వదిలేస్తారు. 2-3 సార్లు 4-5 సార్లు చెప్పారు అనుకోండి, నేను చదవకుండా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మమ్మీ, నేను చదువుకోవాలా? విశ్వాసపూరితమైన మాట ఈ కాలపు పిల్లలకు కాస్త వెర్రితనంగా ఉంటుంది. నిజమే, ఒకప్పుడు మన పూర్వీకులు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాళ్ళు. ఈ కాలంలో జ్ఞానం మీద, సొంత బలం మీద ఆధారపడతారు. దినాలు గడిచే కొద్దీ ఆ ఆరంభపు విశ్వాసాలు కనుమరుగైపోతూ ఉంటాయి. ప్రభువారు అంటారు, నేను ప్రత్యక్షమైన ఆ దినాలలో అలాంటి విశ్వాసం అరుదుగా ఉంటుంది. ఆ అరుదులో అలాంటి శ్రేష్టమైన విశ్వాసం కలిగి మనం బ్రతుకుదుము గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. చెప్పండి. ఉద్యోగ స్థలంలో ఏం చేశాడు? పదే అడిగిన విషయం కోసమే విసుకక పదే మనం ప్రార్థన చేయాలి. పదే ప్రార్థన చేయటమే కాదు, అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తా. నిత్యము మనం ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన 8 గంటల డ్యూటీలాగా, డ్యూటీ అయిపోయింది ఇక డ్యూటీలో నుంచి వెళ్ళిపోతున్నాను అన్నట్లుగా ఉండకూడదు. బి షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళా, 10 కల్లా డ్యూటీ అయిపోయింది ఇక దిగిపోతున్నానని డ్యూటీ చేసినట్లుగా ఉండకూడదు. పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి ఆ మాట. 6వ అధ్యాయం 18వ వచనం. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి ఆ మాట ఒక్కసారి గమనించండి. ఆత్మ వలన ప్రతి సమయమున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందరూ గంభీరంగా 2 చేతులు పైకెత్తి చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆ వచనం చూయించు తమ్ముడు, వినండి. ఒక మాట అంటాడు, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు.
ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి, ఎప్పుడెప్పుడు మనం ప్రార్థన చేయాలట? అంటే చూడండి, సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడ బరువులు మోసుకుంటూ వెళ్తున్నట్లు మనం లోకంలో సంచరించే ప్రతిసారి భారభరితమైన హృదయంతో మనం కదలాలి. ఏదో ఒక విషయం కొరకు ఎప్పుడు నిరంతరం దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ఉండాలి. నువ్వు బండి మీద వెళ్తున్నావు, అక్కడ ఒక భిక్షగాడి కనపడ్డాడు, ఆ భిక్షగాడిని కూడా నీ ప్రార్థన అంశంగా నువ్వు మార్చుకోవాలి. ఇద్దరు యవ్వన బిడ్డలో ఒక అమ్మాయి అబ్బాయి వెకిలి చేష్టలు చేస్తా బండి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు దరిద్రంగా వెళ్తున్నారు. వాళ్ళని చూడటంతో దాన్ని కూడా ఒక ప్రార్థన అంశంగా నువ్వు మార్చుకోవాలి. దాన్ని కూడా ఒక ప్రార్థన అంశంగా మార్చుకోవాలి. దేవా, యువత చెడిపోతుందయ్యా, ఇలాంటి వెకిలి చేష్టలు రోడ్ల మీద చేయకుండా కాపాడయ్యా, కన్యత్వాన్ని ఇట్లా పాడు చేసుకోకూడదయ్యా, యవన బిడ్డలు బజారు పిల్లలు కాకూడదయ్యా, అయ్యా వాళ్ళ చుట్టూత కంచివే అని ప్రార్థన చేయి. నీ పిల్లలను ఆ దురాత్మ ఆవరించకుండా నీ ప్రార్థన కంచెగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. దారిని వెళ్తా ఉన్నావు, ఎవడో వేళ్ల మధ్య సిగరెట్ పెట్టుకున్నాడు, గట్టిగా దమ్ములాగాడు, వదిలేడు. ఆడు వదిలేటప్పుడు ఎట్లా రైలు గొట్టంలో నుంచి పొగ వచ్చినట్లుగా ముక్కులో నుంచి పొగ వదులుతాడు. చూసి, దేవా, వాడు ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, అర్ధాయుష్తో చచ్చిపోతున్నాడు, వాడిని కనికరించయ్యా, వాడిని నీ తట్టు త్రిప్పుకోయ్యా, రక్షణ భాగ్యం దయచేయ్యా. సిగరెట్లు తాగేవాడిని చూసి కూడా నీ ప్రార్థన అంశంగా నువ్వు మార్చుకునే వ్యక్తిగా దేవుని దగ్గర బ్రతకాలి. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. కంటికి కనబడిన ప్రతి దాన్ని ప్రార్థనాంశంగా, కంటికి కనపడుతున్న ప్రతి దాన్ని ప్రార్థనాంశంగా. నాకు మన అన్నోళ్ళు భలే తమ్ముడోళ్ళు ఉన్నారు. బండి మీద ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, అన్నయ్య ఇదిగో ఈ గ్రామం గుండా వెళ్తా, ఈ గ్రామ రక్షణ కొరకు మేము ప్రార్థన చేసామన్నయ్య, ఈ గ్రామంలో మన చర్చి ఉండాలని ప్రార్థన చేసామన్నయ్య, ఇదిగో ఈ పట్టణాన్ని దాటుతా వెళ్ళేటప్పుడు ఈ పట్టణాన్ని చూసి ప్రార్థన చేసామన్నయ్య, ఈ పట్టణంలో మన చర్చి ఉండాలని ప్రార్థన చేసామన్నయ్య. అంటే దారిని వెళ్ళేటప్పుడు కూడా అవకాశం దొరికినప్పుడల్లా నీ ఆత్మ ఏదో ఒక విషయం కొరకు మూలుగుతూ ప్రార్థన చేయాలి. ప్రార్థన షిఫ్ట్ లాగా డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోయేది కాదు. విన్నారా? ప్రార్థన నిత్యము మనం చేయాలి. ఏమంటాడు? ప్రతి సమయమందు. అయితే ప్రతి సమయమందు ప్రార్థన మనిషికి ఎలా సాధ్యమో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా అది సాధ్యపరచబడుతుంది. ఒక వ్యక్తి అంతరంగం ఆత్మచేత నింపబడితే కూర్చున్నా, లేచినా, త్రోవన వెళ్తా ఉన్నా స్తోత్రం 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 ప్రతి విషయమై ప్రార్థన చేస్తూ ఉంటారు. బ్రదర్ లారెన్స్ అనే ఒక అద్భుతమైన వ్యక్తి, గతంలో చెప్పాను, ఆయన ఒక పుస్తకం రాశాడు. ప్రతి సమయం దేవుని సన్నిధిని అనుభవించడం ఎలా, ప్రతి సందర్భంలో ప్రార్థన చేయటం ఎలా. ఫాదర్స్ దగ్గర వాళ్ళు బట్టలు ఉతికేవాడు, ఆయన బట్టలు ఉతికేవాడు. అద్భుతం చూడండి, బట్టలు ఉతికేవాడు. ఆ బట్టలు ఉతికేటప్పుడు ఏమని ప్రార్థన చేసేవాడు తెలుసా? దేవా, ఈ రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ మా ఫాదర్లో వాక్యం చెప్తారు కదయ్యా, వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ప్రజల హృదయాలు ఈ బట్ట ఉతకబడినట్లుగా వాళ్ళ హృదయాలు ఉతకబడ్డాలయ్యా, ఈ బట్ట తెల్లగా అయిపోయినట్లుగా వాళ్ళ హృదయాలు తెల్లగా కావాలయ్యా, పవిత్రులుగా మారాలయ్యా. బట్టలు ఉతుకుతా ప్రార్థన చేస్తాడట. విన్నారా? కూరగాయలు కట్ చేసేటప్పుడు చూడండి, నీకు అనుభవించటం చేత అవ్వాలే కానీ నీ కిచెన్ గది కూడా ప్రార్థనా స్థలంగా మారిపోద్ది. అది చేత అవ్వాలే కానీ పౌలు శీలకు చేతనైంది, చెరసాలను కూడా దేవుని మందిరంగా మార్చారు. విన్నారు? ఇక్కడ చెరసాలను కూడా దేవుని మందిరంగా మార్చారు. అనుభవించే కృప నీకు ఉండాలే కానీ కూరగాయలు కట్ చేసేటప్పుడు కూడా, అయ్యా ఈ కూరగాయ ఆహారంగా మారిందంటే ముక్కలు ముక్కలుగా అవటాన్ని బట్టే కదయ్యా, నేను నీకు ఆహారంగా మారునట్లుగా విరిగి నలిగిన హృదయాన్ని నాకు దయచేయవా. విరిగి నలిగిన అంటే వంట కిచెన్ గదిని కూడా ప్రార్థనా స్థలంగా మార్చాడు. మరలా చెప్తున్నాను, ప్రభువును అనుభవించడం నీకు చేతనవ్వాలే కానీ చెరసాలను కూడా దేవుని మందిరంగా మారుస్తాం. అనుభవించడం నీకు చేతగా లేదనుకోండి, దేవుని మందిరాన్ని కూడా చెరసాలుగా మారుతాం. ఇది కూడా ఉంటుంది. మనం చెరసాలను కూడా దేవుని ఆలయాలుగా మార్చుదాం గాక. అంటే ప్రతి విషయమే ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలంటాడు? అప్పుడప్పుడు ప్రార్థన చేయటం అంటే పట్టుదలతో ప్రార్థన చేస్తాను. నా వైపు చూడండి ఒకసారి. అప్పుడప్పుడు ప్రార్థన చేయటం అంటే ఎట్లా చేస్తాం చెప్పండి? పట్టుదలతో ప్రార్థన చేస్తాం. కానీ పౌలు గారు ఏమంటాడు తెలుసా? ప్రతి సమయమందు
పూర్ణమైన పట్టుదలతో మీరు ప్రార్థన చేయండి. అంటే ఏ ప్రార్థన అంశమైనా, ప్రార్థన అంశం స్టార్ట్ అయినప్పుడు ఏ పట్టుదల, ఏ తీవ్రత, ఏ ఆత్మ తీవ్రతతో ప్రార్థన చేస్తున్నామో 3 గంటలు అయిపోయేదాకా నీ సెల్ ఫోన్ ఛార్జీ డిశ్చార్జ్ అయిపోవచ్చు, బ్యాటరీ, నీ వాచ్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోవచ్చు, నీ ఆత్మ బ్యాటరీ ఎప్పుడూ డిశ్చార్జ్ కాకూడదు. ఒక్కళ్ళకు కూడా సరిగ్గా స్పందన రాలా. విన్నారా? ప్రార్థన ప్రారంభించేటప్పుడు ఏ ఆత్మ తీవ్రతతో ప్రార్థన చేసావో బలహీనమైపోయిన లోపటి నుంచి ఎక్కడో బొంగురు గొంతు నుంచి కూడా ఒక మూలుగు వినబడాలి. పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన డ్యూటీ కాదు, నిత్యము చేసేది. దానియేలును గూర్చి ఎవరు అన్నారు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడయ్యి అంటే రాజు ఏమన్నాడు తెలుసా? సింహాల గుహ దగ్గరకు వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నేను. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడెప్పుడు సేవించేవాడు? వాళ్ళేమన్నారు? రోజుకొచ్చి 3 సార్లు. రాజు ఏమంటున్నాడు? నా మాట నా హృదయపు లోతుల నుంచి కోరుకుంటున్నా, నీ పని స్థలంలో కూడా నీ తోటి అధికారి నేను చూసి, ఈ బిడ్డ ఎప్పుడు ప్రార్థనలో ఉంటుందయ్యా, వెర్రి మాట మాట్లాడదయ్యా, ఎప్పుడు చూసినా పెదాలు కదులుతూ ఉంటాయి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రారంభంలో మాకు తెలియకుండా అనుకున్నాం, ఏదో మమ్మల్ని తిడుతున్నట్టున్నావే నువ్వు అని అనుకున్నాం. కాదయ్యా, తిట్టడం కాదయ్యా, స్తోత్రం స్తోత్రం. నువ్వు ఉద్యోగ స్థలంలో నీ యజమానులు, నీ అధికారులు ఈ మాట అందురుగాక. నిత్యము ప్రార్థన చేసే కృపదేవుడు మనకిచ్చునుగాక.